ఏప్రిల్ 5వ తారీఖున అంటే శనివారం రోజు పొద్దున 10:30కి విజయవాడకి ప్రత్యేకంగా నేను వస్తున్నాను. విజయవాడలోని ఆంధ్ర లాయలా కాలేజ్లో సిఎస్బిఐఎస్ అకాడమీ పీసీఎం ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ బ్యాచ్ తర్వాత డిగ్రీ ప్లస్ సివిల్స్ ఎవరైతే గ్రాడ్యుయేషన్ చేస్తున్నారో లాయలా కాలేజ్లో కానీ బయట కానీ ఎవరైతే గ్రాడ్యుయేషన్ చేస్తున్నారో వాళ్ళందరి కోసం గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అందరి కోసం ఇంటిగ్రేటెడ్ కోర్స్ అనమాట. డిగ్రీ ప్లస్ సివిల్స్ కోర్స్ కూడా అక్కడ లాంచ్ చేస్తాం. దీనికి సంబంధించి అనేక సందేహాలు వస్తాయి. సివిల్స్ ఎగ్జామ్ ఎలా రాయాలి, ఎలా పాస్ అవ్వాలి, దీనికి సంబంధించి సివిల్సే కాదు రకరకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గ్రూప్ 1 గ్రూప్ 2 దీనికి సంబంధించి మీ సందేహాలు అడిగి తెలుసుకోవచ్చు. మీరు ఏప్రిల్ 5వ తారీఖున శనివారం పొద్దున 10:30కి ఎవరైతే రాష్ట్రం మొత్తం ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఇంటర్మీడియట్ పూర్తి చేశారో లేదా డిగ్రీ చదువుతూ సివిల్స్ ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నారో అందరూ రావచ్చు, లేదా డిగ్రీ అయిపోయిన వాళ్ళు కూడా సివిల్స్ అక్కడ జాయిన్ అవ్వాలి అనుకున్న వాళ్ళు కూడా రావచ్చు అనమాట. ఏప్రిల్ 5వ తారీఖు పొద్దున 10:30కి విజయవాడలో నేను స్వయంగా ఆంధ్ర లాయలా కాలేజ్కి వస్తున్నాను. విజయవాడ ఆంధ్ర లాయలా కాలేజ్కి. వరంగల్ చపాటా చిల్లీ, దీన్నే టమాటా చిల్లీ అని కూడా అంటారు. ఇది చాలా ఫేమస్ ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో. ఇది ఒక విభిన్నమైన వెరైటీ ఆఫ్ చిల్లీ అనమాట. సెంట్రల్ తెలంగాణ అగ్రో క్లైమేట్ జోన్లో ఎక్కువ పండుద్ది అనమాట. రీసెంట్గా ఈ చపాటా చిల్లీ లేదా టమాటా చిల్లీ వార్తలో ఉంది. ఎందుకంటే దీనికి జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ వచ్చింది, జిఐ ట్యాగ్ వచ్చింది, భౌగోళిక సూచిక, ఇదొక భౌగోళిక సూచి అని చెప్పి ఒక గుర్తింపు వచ్చిందనమాట. ఈ చిల్లీలు చాలా చాలా ఫేమస్ అనమాట. ముఖ్యంగా ఇవి చాలా తక్కువ, అంటే మామూలుగా పచ్చిమిరపకాయ అనగానే కారం అంటాం కదా, ఇది కారం తక్కువ చిల్లీలు. మంచి టమాటా రెడ్ కలర్లో ఎర్రగా ఉంటాయి అనమాట. రెడ్ కలర్ డిఫరెంట్గా మంచి రౌండ్ షేప్లో ఉంటాయి. ఆల్మోస్ట్ టమాటా లాగా ఉంటాయి అనమాట. మామూలుగా పచ్చిమిరపకాయలు పొడుగ్గా ఎండిపోయినట్టు అట్లా ఉంటాయి కదా, వీటిలో మాయిశ్చర్ కంటెంట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది, అంటే తేమ కూడా చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. అందువల్ల ఈ చపాటా చిల్లీ లేదా టమాటా చిల్లీ ఎక్స్పోర్ట్ కూడా బాగా చేస్తారు. ఈ చిల్లీలో ఔషధ గుణాలు, న్యూట్రిషన్స్ వాల్యూస్ కూడా చాలా ఉంటాయి. తర్వాత ఈ చిల్లీలో మెడిసినల్ వాల్యూస్ కూడా చాలా ఉంటాయి అనమాట. తక్కువ కారం, కాస్త తీయగా ఉంటుంది అనమాట. ఈ విత్తనోత్పత్తి కూడా, అంటే ఈ సీడ్స్ కూడా రైతులు తమకు తామే స్వయంగా ప్రొడ్యూస్ చేసుకోవచ్చు. ఎవరి మీద ఎక్కువగా డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదనమాట. దాదాపు మనం చూస్తే కనుక ఇప్పుడు దాని ఖరీదు, ఈ చపాటా చిల్లీ లేదా టమాటా చిల్లీ ఖరీదు మార్కెట్ వాల్యూ కేజీ 300 ఉంటే జిఐ ట్యాగ్ వస్తే రైతులకు చాలా ఉపయోగపడుద్ది. ముఖ్యంగా కేజీ 500, 600 దాకా పోద్దని చెప్పి ఇప్పుడు నమ్మకం వ్యక్తం చేస్తున్నారనమాట. వరంగల్ జిల్లాలో దాదాపు 6,738 ఏకర్స్ పండిస్తున్నారు. చాలా వరకు వరంగల్, హన్మకొండ, ములుగు, భూపాలపల్లి ఈ ప్రాంతాలు ఎక్కువ పండిస్తున్నారు. దాంతోపాటు కరీంనగర్లో కూడా పండిస్తున్నారంట ఈ చిల్లీ. ముఖ్యంగా దీనికి రెడ్ కలరింగ్ ప్రాపర్టీస్ చాలా ఉన్నాయి. దీనిలో ఒక రకమైన ఆయిల్ బయటకు వస్తుంది అనమాట, ఓలియో రెజిన్ అని చెప్పి. ఈ ఆయిల్ మామూలుగా ఆర్టిఫిషియల్ కలర్స్ ఇప్పుడు మనం బ్యాన్ చేస్తున్నాం కదా, ఎక్కువగా రెడ్ కలర్ చూపించడానికి ఈ ఓలియో రెజిన్ అనే ఆయిల్ కొంతవరకు అప్పుడప్పుడు వాడతారంట. ఈ చిల్లీస్, చపాటా చిల్లీస్ లేదా టమాటా చిల్లీస్లో తీసిన ఈ ఆయిల్ దాదాపు ఒక్కొక్క చిల్లీలో 6 to 6.5% ఆయిల్ వస్తుందంట బయటికి, ఓలియో రెజిన్ ఆయిల్. ఈ ఓలియో రెజిన్ ఆయిల్ ఈ చపాటా చిల్లీలో లేదా టమాటా చిల్లీలో ఉండే ఈ ఓలియో రెజిన్ ఆయిల్ అనేది, ఈ ఆయిల్ న్యాచురల్ రెడ్ కలర్కి బాగా పనికొస్తుందంట. ఇది ఎడిబుల్ అనమాట. కాబట్టి చాలా వాటికి రెడ్ కలర్ రావడానికి ఆర్టిఫిషియల్ కలర్స్ వాడకుండా ఈ ఓలియో రెజిన్ ఆయిల్ కూడా వాడుతున్నారంట. సో ఈ చిల్లీస్లో రైతులకు లాభం ఏంటంటే స్వయంగా వాళ్ళు పండించుకుంటూ, అండ్ ఈ చిల్లీస్ మాయిశ్చర్ ఎక్కువ రిటైన్ చేసుకుంటాయి, తేమ ఎక్కువ రిటైన్ చేసుకుంటాయి కాబట్టి ఎక్కువ బయటకు అమ్మొచ్చు. వీటి ధర పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. స్వయంగా వీళ్ళు సీడ్స్ కూడా తయారు చేసుకుంటారంట. ఎక్కువగా వరంగల్ ఆ ప్రాంతాలు ఎక్కువ పండుతాయి. దాదాపు 80 నుంచి 100 సంవత్సరాల క్రితం నుంచి ఈ పంట కనిపిస్తుందంట. అంటే 100 సంవత్సరాల నుంచి వరంగల్ జిల్లాలో ఈ ప్రాక్టీస్ కనిపిస్తుంది. ప్రతి సంవత్సరం దాదాపు 10,000 మెట్రిక్ టన్నులకు పైగా ఈ చపాటా చిల్లీ లేదా టమాటా చిల్లీ పండిస్తున్నారంట. ఈ చపాటా చిల్లీ లేదా టమాటా చిల్లీకి జిఐ ట్యాగ్, జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ వచ్చినందుకు దాదాపు 20,000 మంది పైగా రైతులు లాభం పొందుతారంట. తెలంగాణకు సంబంధించి మొదటి హార్టికల్చర్ క్రాప్ ఈ చిల్లీ, ఈ చపాటా చిల్లీ లేదా టమాటా చిల్లీ జిఐ ట్యాగ్ రావడం అనమాట. మనకు తెలుసు తెలంగాణ నుంచి దాదాపు 18 ఐటమ్స్కి జిఐ ట్యాగ్స్ వచ్చాయి. దీనిలో ఫస్ట్ హార్టికల్చర్ క్రాప్ ఈ చపాటా చిల్లీ లేదా టమాటా చిల్లీ, అండ్ థర్డ్ అగ్రికల్చరల్ క్రాప్ అనమాట. మనం చూస్తే కనుక తాండూరు రెడ్ గ్రామ్స్కి వచ్చింది, అంటే కందులు తాండూరు నుంచి కందిపప్పుకి వచ్చింది. అదేవిధంగా తర్వాత బనగానపల్లె మ్యాంగోస్, అది ఆంధ్ర తెలంగాణ రెండింటికి సంబంధించింది. ఓవరాల్గా 18 ఐటమ్స్కి చపాటా చిల్లీ టమాటా చిల్లీ కలిపి మొత్తం 18 ఐటమ్స్కి మనకి జిఐ ట్యాగ్ వచ్చింది తెలంగాణ నుంచి. ఒకసారి లిస్ట్ చూద్దాం. పోచంపల్లి ఇక్కత్, కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీ, చెరియాల్ పెయింటింగ్స్, నిర్మల్ టాయ్స్ అండ్ క్రాఫ్ట్స్, నిర్మల్ ఫర్నిచర్, హైదరాబాద్ హలీం, పెంబర్తి మెటల్ క్రాఫ్ట్, గద్వాల్ శారీస్, సిద్దిపేట గొల్లబామ, నారాయణపేట హ్యాండ్లూమ్ శారీస్, పుట్టపాక తేలియా రుమాల్, బనగానపల్లె మ్యాంగోస్, అది బోత్ ఆంధ్ర అండ్ తెలంగాణ, ఆదిలాబాద్ డోక్రా, వరంగల్ దుర్రీస్, నిర్మల్ పెయింటింగ్స్, తాండూర్ రెడ్ గ్రామ్. ఈ ఐటమ్స్ అన్నిటికీ కూడా వచ్చింది. రీసెంట్గా
లాడ్ బజార్ లక్క గాజులు, హైదరాబాద్లో లాడ్ బజార్ లక్క గాజులకు వచ్చిందనమాట. ఇప్పుడు ఈ చపాటా చిల్లీ లేదా టమాటా చిల్లీకి జిఐ ట్యాగ్ వచ్చింది.